శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 65 అన్నమాట. 9th చాప్టరు 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము. అన్ని విద్యలు, అన్ని సాధనలు, మంత్ర తంత్రాది రహస్యములు, అన్ని మతములు ఒకే విషయమును గూర్చి చెప్పుచున్నవి. అది భగవంతుని అంతర్యామి సాధనము. ఒకే విషయమును గూర్చి ఇన్ని గ్రంథములు, ఇన్ని శాస్త్రములు చెప్పుట ఎందుకు? అంతర్యామిని గూర్చి ఏ గ్రంథము కూడా చెప్పనక్కరలేదు. అది మన కనుల ఎదుటను మన లోపలను కూడా నిండి ఉన్నది. దానిని గూర్చి చెప్పకపోయినను అది మన యందు నిండియే ఉన్నది. దానినే పరబ్రహ్మము అందురు. చెప్పవలసినది అంతర్యామి సాధనను గూర్చి మాత్రమే. జీవుడు అంతర్యామి యందే ఉండి ఇతర వస్తువులను చూచుచున్నాడు కనుక దానిని మాని అంతర్యామిని చూచి అనుభవించుటకే ఈ సాధనలన్నీయును. ఇతర వస్తువులను, ఇతర వ్యక్తులను, సంబంధ బాంధవ్యములను చూచి చిక్కులు పడుచున్నాడు గనుక వానియందు మరల అంతర్యామిని చూచి చిక్కుల నుండి విమోచనము చెందుటయే ఇన్ని విద్యలకు ప్రయోజనమైన రహస్యం. దాని కొరకే యోగాభ్యాసము, దైవధ్యానము, హృదయమున ఇష్టదైవమును ఆరాధించుట, ఉచ్ఛ్వాస నిశ్వాసములను దైవకర్మలుగా జ్ఞప్తి ఉంచుకుని చేయునట్టి ప్రాణాయామము, భ్రూమధ్యమున ప్రాణములను నిలిపి దేహబంధమును తొలగించుకొను ప్రత్యాహారము మొదలగు రహస్యములన్నీయు భగవద్గీతలో ఇంతవరకు చెప్పబడినవి. సుఖదుఖములు, శుభాశుభములు, బంధ మోక్షములు అను ద్వంద్వముల నుండి విమోచనము చెందుటకై శుక్ల కృష్ణ గతులు వాని ఎడల యోగి ప్రవర్తించు విధానము చెప్పబడినవి. సంసారము కష్టమనియు మోక్షము సుఖమనియు భ్రమపడి మరలాంటి ద్వంద్వములలో పడకుండుటకే శుక్ల కృష్ణ గతులు వాని ఎడల యోగి యొక్క దృష్టియు వివరింపబడినవి. ఇంతవరకు భగవద్గీతా శాస్త్ర రహస్యము సగము ఉపదేశింపబడినది. ఈ చెప్పబడిన వానియందు సాధకుడు శ్రద్ధ కలిగి ఉన్నచో శాస్త్రమంతయు వాని ఎడల సత్యమగును. శ్రద్ధ లేక కేవలము తెలుసుకొనుటకైనచో చెప్పినను చెప్పకున్నను ఒకటే. కనుక శ్రద్ధ అనున్నది ఇన్ని రహస్యములను మించిన రహస్యము గనుకనే ఈ 9వ అధ్యాయమున గుహ్యతమము అని చెప్పబడినది. శ్రద్ధ అనగా ఆచరించుట ఎందలి నిత్య నూతన శక్తి. అది లేనిచో కేవలము పాండిత్యము మాత్రము మిగులును. ఆచరించుటకు పూనుకొనిన పనియందు ఆదరణ, ఆసక్తి ప్రారంభమున ఎంత ఉన్నదో 10 సంవత్సరముల తరువాత, 20 సంవత్సరముల తరువాత కూడా అంతే ఉన్నచో దానిని శ్రద్ధ అందురు. క్రమముగా తగ్గునటి లక్షణము శ్రద్ధ అనబడదు. బ్రహ్మజ్ఞానము, సుఖము శ్రద్ధ గలవారికే గాని మిగిలిన వారికి అబ్బవు. మిగిలిన వానికన్నా అభ్యాసమునకు తన మనస్సున ప్రాముఖ్యము లేనిచో సాధకునకు మిగిలిన పనులు అడ్డము వచ్చును. అప్పుడు సాధనయు జరుగదు. మిగిలిన పనులు చేయు సామర్థ్యమును కలుగదు. ఉభయ భ్రష్టత్వము సంభవించును. శ్రద్ధనభ్యసించవలనన్నచో అసూయ మనస్సునకు అంటరాదు. ఎదుటివాని సంపదలను గూర్చి గాని, సద్గుణములను గూర్చి గాని, భక్తిని గూర్చి గాని అసూయ పడినచో తన శ్రద్ధ కన్నా ఇతర విషయములు తన దృష్టిలో ప్రాముఖ్యము వహించుచున్నవని అర్థము. కనుక శ్రద్ధ కుదురునట్లు తెలియుట ఎట్లనగా ఎవరి యందునూ అసూయ లేకుండుటయే. అసూయ లేని మనస్సు సంతోషమునందు నిరంతరము కలిగి నిలిచి ఉండును. ఎదుటివాడు దోషములు చేసినను సాధకుని దృష్టి వాని వైపునకు ప్రసరింపరాదు. ప్రసరించినచో అంతర్యామియందు శ్రద్ధ లేదని అర్థము. కనుక అనసూయత, శ్రద్ధ అను లక్షణములు సాధకుని యందు నిరంతరము భాషించుచుండవలెను. లోకమున మనము చూచున్నది ఇంద్రియముల మూలమున, చూచినది మనస్సు మూలమున గ్రహింపునకు వచ్చును. అది జ్ఞానమనియు విజ్ఞానమనియు 2 విధములుగా బోధపడును.
యోగస్థితి యందు అనుభవమునకు వచ్చున్నది జ్ఞానము. బాహ్య ప్రపంచ విషయముల వలన తెలియచున్న దానిని వివేకముతో గ్రహించినచో అది విజ్ఞానము అనబడును. అందు మొదటిదగు జ్ఞానమునకు కావలసినది యోగస్థితి కనుక దానికి బాహ్య ప్రపంచము లోపలి ప్రపంచము అను భేదము కలుగదు. మన లోపలనున్నది వెలుపలనున్నది అనువానిని వేరు చేసి చూచున్నది మనస్సు. యోగస్థితిలో మనస్సు లయమగును గనుక ఈ భేదం ఉండదు. చూచువాడు చూడబడునది చూచుట అను అంశములు కరిగిపోయి ఒక్కటిగా అనుభవమగుటనే జ్ఞానము అందురు. ఈ జ్ఞానము మోక్షమునకు కారణము. ఇది కలవాడు అంతర్యామిగా ఉండును కనుక జ్ఞాని అనగా నేనే అని నా మతము అని కృష్ణుడు నిర్వచించెను. ఇట్టిది జ్ఞానస్థితి. ఇట్టి స్థితి నుండి చెదిరి బాహ్యాభ్యంతర భేదం ఏర్పడినప్పుడు కలుగునది అజ్ఞానము. ఎప్పుడునూ జ్ఞానము అజ్ఞానముచే ఆవరింపబడి ఉన్నది కనుకనే జీవులు దానిచేత మోహపడుచున్నారని కూడా కృష్ణుడు చెప్పెను. ఇట్టి బాహ్య జ్ఞానమును ఇంద్రియార్థముల వలన మనస్సుతో స్వీకరించునప్పుడు సంగము మొదలగు దోషములు పుట్టును, రాగద్వేషాదులు పుట్టును. వాని యందు చిక్కుకొనకుండా బాహ్య ప్రపంచమునందు చరించుటకు పనికి వచ్చున్నది బుద్ధి. అది వివేకము మొదలగు సద్గుణములతో కూడి ఉండును. రజస్తమస్సుల దోషములను రాగద్వేషాదుల నుండి తొలగించి సత్వమునందు వర్తించునట్లు చేయును. కనుకనే బుద్ధితో కర్మలను ఆచరించుచు బుద్ధియోగమును ఆశ్రయింపవలనని పూర్వాధ్యాయములలో కృష్ణుడు చెప్పెను. దీని వలన తెలియబడున్నది విజ్ఞానము. జ్ఞానము విజ్ఞానముతో కూడి ఉండవలెను. ఈ రెండిటినీ తెలుసుకొనినప్పుడే అనుభవము నుండి జీవి విమోచనము చెందును. ఈ సాధనకు కావలసిన ఉపకరణములే శ్రద్ధ అనసూయత అనబడు గుణములు. వానిని అభ్యాసము చేయుచు అష్టాంగయోగమును సాధించుటయే రాజవిద్య లేక రాజగుహ్యము. ఇది ఇంతవరకు చెప్పిన సాధనలకు సార్థకత చేకూర్చున్నది గనుక ఉత్తమ విద్య. పూర్వవాసనల నుండి విముక్తుని చేయునది గనుక పవిత్రము. ఈ విద్య ఇంద్రియములకు ప్రత్యక్షమగు బాహ్య ప్రపంచముతో సాధన చేయవలసిన మార్గమున ఉండును. ఈ విద్య ఇంద్రియములకు ప్రత్యక్షమగు బాహ్య ప్రపంచముతో సాధన చేయవలసిన మార్గమున ఉండును. అనగా బాహ్య ప్రపంచమునందు భగవంతుని అస్తిత్వము సాధకుని మనస్సును స్థాపించునట్టి విద్య ఇది ఒకటే. ఇది స్వధర్మానుష్ఠానము రూపమున మాత్రమే సాధింపబడును. ఇందు చేయదగినదే గాని చర్చించి నిర్వచించి తెలియదగినది ఉండదు. నిత్య జీవితమున వర్ణాశ్రమ ధర్మముల రూపమున ఇది ఉండును గనుక ధర్మ మార్గమున సుఖములు అనుభవింపవచ్చును. ఆ అనుభవము అవ్యయమగు పరమాత్మ యందుండును గాని జీవి యొక్క ఇష్టాయిష్టముల యందు ఉండదు. దీనికి కావలసిన శ్రద్ధను అభ్యసించువారు మాత్రమే ధర్మానుష్ఠానము చేసి తరింపగలరు. ఎన్ని తెలిసినను ఈ శ్రద్ధ లోపించినచో నన్ను అంతర్యామిగా పొందలేక మరల మృత్యుముఖమున పడుచు సంసారబద్ధులగుచున్నారు. 1, 2, 3 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ నా యోగము అనేటటువంటి హెడ్డింగు. నేను అను పదమునకు ఎవరి అర్థము వారు చెప్పుకొంచుందురు. నేను ఊరికి వెళుచున్నాను అన్నప్పుడు నేనను మాటకు శరీరం అని అర్థము. నేను చూచుచున్నాను, వినుచున్నాను, తినుచున్నాను అను మాటలకు నేను అనగా ఇంద్రియములు అని అర్థము. నేను ఇట్లా అనుకొనుచున్నాను, ఇది నా భావము, ఇది నా ఆదర్శము అన్నప్పుడు నేను అను మాటకు మనస్సు అని అర్థము. నన్ను నేను అదుపులో పెట్టుకొనుచున్నాను, మంచిని స్వీకరించి చెడును పరిహరించుచున్నాను అని సంభాషణ చేసినప్పుడు నేను అను పదమునకు ఆత్మ అని అర్థము. ఆత్మయను పదమునకు తాను అని అర్థము. తాను అందరియందు ఉన్నాడు గనుక బ్రహ్మము అనబడును. బ్రహ్మము అనగా పెద్దవాడుగా వ్యాపించి ఉన్నాడని అర్థము. తాను అందరిలో వ్యాపించి ఉన్నవాడనని ప్రతి వ్యక్తియు తెలుసుకొనున్నట్టి సాధనమునే బ్రహ్మ విద్య అందురు. దానికి కావలసిన ధ్యానము మొదలగు అంగములనే
బ్రహ్మోపాసనము అందురు. కుండయందు మట్టి ఉన్నట్లు ఒక్కొక్కని యందు జీవుడున్నాడు. అన్ని కుండలయందు ఒకే మట్టి ఉన్నట్లు అందరి యందును బ్రహ్మము ఉన్నాడు. అందరూ ఆత్మగా ఉన్నారు. తమ యందు దేహములు కలిగి ఉన్నారు. ఇట్లు తెలియని వారిని అజ్ఞానులు అందురు. వారు తాము దేహముగా ఉన్నారమనియు తమకొక ఆత్మ ఉన్నదనియు భ్రమపడుదురు. తెలిసిన వారు తాము ఆత్మగా ఉన్నారమనియు అందరియందు ఉన్న తాముగా బ్రహ్మముగా ఉన్నారమనియు తమకొక దేహం ఉన్నదనియు తెలియుదురు. కుండయందు మట్టి ఉండుట, అన్ని కుండలయందు ఒకే మట్టి ఉండుట సత్యములే కానీ పరమసత్యము కాదు. మట్టి యందు కుండ ఉండుట పరమసత్యము. కుండ అన్నది మనము చేసిన ఆకారము, మనము పెట్టిన పేరు, అంతేగాని కుండ అను పదార్థమేదియూ అచ్చట లేదు. ఉన్నది మట్టి ఒక్కటే. దానిని మనము కుండగా ఆరోపించుకొని వినియోగించుకొనుచున్నాము కనుక కుండయందు మట్టి ఉన్నదనుట సత్యము కాదు, మట్టి యందు కుండ ఉన్నది అనుట సత్యము. అట్లే మన యందు అంతర్యామిగా బ్రహ్మము ఉన్నదనుట కన్నా మనము బ్రహ్మము యందున్నాము అనుట పరమసత్యము. ఈ జగత్తు సమస్తము ఈ విధముగా నాచే నిరంతరత్వము వహించుచున్నది కనుక ఈ జగత్తునందు నేను వ్యక్తము కాకుండా అంతర్యామిగా ఉన్నాను. నాయందు జగత్తు వ్యక్తమగుచున్నది అని పరమసత్యమును కృష్ణుడు ఉపదేశించెను. ఈ ఉపదేశం ఎందుకు? వానియందు ఈ సమస్తము సృష్టిగా వ్యక్తమగుచున్నది అని ధ్యానము చేయుటకు కాదు. ఇట్లు చేసినచో ఏమీయూ లాభము లేదు. నాయందు ఈ సమస్తము సృష్టిగా వ్యాపించి ఉన్నది అని కృష్ణుడు చెప్పిన వాక్యముతోనే మనము కూడా ధ్యానము చేయవలను. ఇట్లు ధ్యానము చేయుట వలన నిరంతరత్వము సిద్ధించును. దానికి కావలసినదే శ్రద్ధ అనగా స్మరణ, నిరంతరత్వము వహించి ఉండుట. దీని నుండి ఏమరుపాటు చెందుటయే మృత్యువు అని సనత్సుజాతుడు ధృతరాష్ట్రునకు ఉపదేశించెను. ఇట్లు ఏమరకుండుటయే రాజవిద్య అని కృష్ణుడు ఉపదేశించెను. 1, 2, 3 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన 65వ రికార్డింగ్ కూడా అయిపోయింది.